ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఈ గుణాలు పోయినాయి, తత్వాలు పోతా ఉన్నాయి, అన్ని నశించిపోతా ఉన్నాయి. ఈ విధంగా శుద్ధి అవుతా ఉందా అనేది ఇట్ట వస్తుంది. అది ఆ కథ మొత్తం. అంటే మనము బయట ఉండి మనము స్థూలంగా ఉండి ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాం మనకుండే విషయం ఇది అని. లోపలికి వెళితేనే, సూక్ష్మంలోకి వెళితేనే అసలు విషయం తెలియపడుతుంది. ఇప్పుడు ఆ విధంగా మనకు పరమాత్ముడు ఎప్పుడైతే తారకం ఉంది, మనము ఆ యుద్ధం చేయడం మొదలు పెట్టామో, మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైంది, అర్జునుడికి ఆ జీవభావాన్నంతా ఇంతకాలం పెంపొందించుకున్నటువంటి అనేక జన్మాలుగా పెంపొందించుకొని ఇదే నిజమని నమ్మి ఆ జీవభావంతో తాను పెంపొందించుకునేసినాడు. ఆ రకంగా ఉన్నటువంటి వాడిని ఇప్పుడు మొత్తాన్ని, ఆ భావాన్ని, ఆ జీవభావాన్ని తీసేయాలని చెప్పేసి అని ఇప్పుడు పరమాత్ముడు తనకు అన్ని ఉపదేశించి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి మొత్తం గీత సత్యాన్ని అంతా బోధిస్తే అప్పుడు అసత్యం అన్నది తెలియబడింది. ఎప్పుడైతే తెలియబడిందో, ఇక ఎప్పుడైతే అక్కడ ఈ జీవులంతా, ఇప్పుడు మనం కూడా అంతే, ఈ జీవుల్లో ఎంత అహంకారం అన్న ప్రదర్శించిన, ఎంత కూడా ఉండి తన కాడికి తన ఎవరన్నా బంధింపు చేసేసినారు, ఇంకా నాకు పరిస్థితి లేదు, ఈ జీవుడు ఈ అంటే తల్లిదండ్రి భార్య వీళ్ళు దూరం అవుతారు అంటే అన్ని సడలిపోయి ఏమి లేనోడు మాది అయిపోతాడు చూడండి. అంటే పూర్తి బాధగా దుఃఖంగా అయిపోయి తన ఇంతకాలం అహం ప్రదర్శిస్తా ఉన్నాడు. తన యొక్క దీని మీద ఎప్పుడైతే దెబ్బ పడిందో సైలెంట్ అయిపోతున్నాడు. ఎందుకంటే తన పట్టు ఎక్కడుంది, వీటి దగ్గర ఉండదు, ఈ బంధాల దగ్గర ఉంది. అంటే ఈ తనువు ధనము మనసుకుండా ఆడుండాది. దాని మీద పడితే అప్పుడు ఆ తగ్గింది, అది అహం. అంతదాకా తగ్గల, అంతదాకా పెట్టిపోతా ఉన్నాడు. నాకేమి మనసు ఆనందంగా ఉత్తేజంగా ఉన్నది, ఏం చేసినా సంపాదించేస్తున్నాడు, అన్ని కలిసి వస్తా ఉన్నాయి, అన్ని పెరిగిస్తా ఉన్నాడు, ధనం కూడతా ఉంది, మనసు ఉల్లాసంగా ఉంది, తనువు ఆరోగ్యంగా ఉంది, పెరిగిస్తా ఉన్నాడు అహంతో. ఎప్పుడైతే ధనం మీద పడిందా పెట్టు, ఎప్పుడైతే శరీరం పడిందా పెట్టు, ఈ రెండు పోయి మనసు మీద పడిందా అది అనిగిపోతా ఉండదు. లేలే, అక్కడికి తన యొక్క ఇది అంటే మనకి బయట కనపడతా ఉండేది. అంటే ఇప్పుడు దాని యొక్క విషయం అంతా పరమాత్ముడు తెలియజేసి, ఆ జీవభావం ఇలా ఉంటుంది, నువ్వు ఇలా ఉంటే జరగదు, ఆ జీవభావాన్ని పూర్తిగా సంహరించాలని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన మొత్తం బోధపడింది. కాబట్టి ఆ దృష్టి అనేది అప్పుడు కల్పించినాడు. కాబట్టి ఇప్పుడు తాను
ధనస్సును తీసుకొని, ఆ ధనస్సు తీసుకొని ఎప్పుడైతే తాను యుద్ధం మొదలుపెట్టాడో అవునండి. ఇక్కడ జీవ భావము నుండి అంటే ఇక జీవభావం నుండి టర్న్ అయినాడు ఆత్మభావంలోకి. అవునండి. ఇదే ఎప్పుడైతే ధనస్సు ఎత్తుకున్నాడో అవునండి. మొత్తం అర్థమైందో, సంహరించుకోవాలని పూనుకున్నాడో, తన ఈ అసత్యాన్నంతా తెలుసుకున్నాడో, సత్యమేదో తెలుసుకున్నాడో, నిజమేదో తెలుసుకున్నాడో, అవునండి. అక్కడ ఎప్పుడైతే ధనస్సు అనేది తీసుకున్నాడో అవునండి. ఇప్పుడు టర్న్ అయింది. అంటే జీవభావము తొలగబడి ఆత్మభావంలోకి వచ్చింది. అవునండి. అంతవరకు తాను దుఃఖపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, చేయలేక. అవునండి. ఇప్పుడు నిజం తెలుసుకొని ఎప్పుడైతే ఆత్మభావంలోకి వచ్చినాడో, అవునండి. అంటే ఇక్కడ నిజం తెలుసుకున్నాడు కాబట్టి, సత్యాన్ని గ్రహించినాడు కాబట్టి, ఇప్పుడు అహం తోడైంది. ఇప్పుడు అహంకారం పోయి ఇక్కడ అహం తోడైతేనే బాణాన్ని ఎత్తుకున్నాడు. అవునండి. అహం తోడైంది. అవునండి. అహము ఈడ జీవభావంతో ఉన్నప్పుడు అవన్నీ సడలిపోయినాయి, అన్ని అణిగిపోయినాయి. అవునండి. జీవ ఈ మాదిరి ఉంది, ఎందుకు ఇంతమందిని నేను ఇదనేది టోటల్ గా ఆడ తేలిపోయి జారెట్ చేసినాడు. అవునండి. ఆ అహంకారం వాడికి అణిగిపోయింది. ఆ విద్యలన్నీ పక్కకు పెట్టేసినాడు. అవునండి. నేను చేయగలుగుతాను అనేది కూడా పక్కకు పెట్టేసినాడు. వద్దు, నేను ఇంకా వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోవడం మేలన్నట్టుగా తీసుకొని వచ్చేసినాడు. అవునండి. ఇప్పుడు ఇంత ప్రేరేపిస్తే ఇప్పుడు అహాన్ని పట్టుకున్నాడు. అహం వచ్చినాకనే పట్టుకోగలిగినాడు ఇప్పుడు ధనస్సు. అంటే ఇక్కడ జీవభావానికి ఉన్నటువంటి అహంకారం పోయి ఆత్మభావానికి కావాల్సిన అహం తోడైంది. ఇప్పుడు ఆత్మభావానికి ఎప్పుడైతే అహం తోడైందో అప్పుడు తాను సంపూర్ణంగా చేయాల్సిన యుద్ధం అంతా చేయగలిగినాడు చివరి వరకు. అది ఇప్పుడు ఈ రకంగా ఆత్మ భావనగా ఎప్పుడైతే అహం తోడై తాను పూర్తిగా ఆత్మస్వరూపుడుగా చివరికి మారుతాడు. ఆత్మస్వరూపుడుగా మారిన తర్వాతనే తాను ఇప్పుడు నిన్న మాట్లాడుకున్నాం మనము సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణము. ఇప్పుడు ఇన్ని స్థితిగతులకు వచ్చినప్పుడు పరిపూర్ణ అంటే ఆ స్థాయికి వచ్చేసినప్పుడు మానవుడు అన్నవాడు అంటే ఈ అహముతోనే ఇవన్నీ చేయగలిగినట్టు, ఆత్మభావంతోనే నేను సత్యస్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి, నేను నిజాన్ని, శాశ్వతంగా ఉండేవాణ్ణి అని తాను అసత్యం వైపు పోకుండా సత్యాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు నాకేం అవసరము అంటాడు. ఇప్పుడు తనకు అవసరం లేని దాన్ని, అసత్యాన్ని నాకేం అవసరం అంటాడు. ఇక్కడ అహాన్ని ఇక్కడ ప్రదర్శిస్తాడు. నేను ఆత్మ, మళ్ళీ నాకెందుకు అది అవసరమే లేదు నాకు. అశాశ్వతం ఉంది ఏది చూపించినా అప్పుడు అహాం చూపిస్తాడు. ఇక్కడ అహాన్ని చూపించి దాన్ని పక్కకి నెట్టేస్తాడు. అక్కడ దుర్యోధనుడు సత్యాన్ని నెట్టేసినాడు, పరమాత్మని నెట్టేసినాడు. ఇక్కడ ఎంత విలువైందా సరే, ఎంత పదవైనా సరే, ఎంత ధనమైనా సరే, ఎంత సంపాదనైనా సరే, నువ్వు మొత్తం ఈ సృష్టిలో ఉండేదంతా కూడా నీకు ఈ రాజ్యాన్ని కట్టబెట్టేస్తానన్నా కూడా, ఈ ఐశ్వర్యం అంతా నీదన్నా కూడా కొట్టు తోసేస్తాడు పక్కకి. ఆ అహం అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు.
అవునైనా. ఇది అవసరం లేదు నాకు, నాకేం అవసరం, అంతట్లో ఉండేవాడిని నేనే, అవునైనా. నాలోనే అంతా ఉంది, అవునైనా. దీన్ని ఎందుకు పట్టుకుంటాను నేను లేని చోటు ఎక్కడన్నా చూపించు. అవునైనా. అంతటా నేను ఉండేటప్పుడు నేను లేని చోటు ఏంది, నేను లేని వస్తువు ఏంది, అవునైనా. ఇది నాకెందుకు, అంతట్లో నేను నాలోనే అంతా ఉండేటప్పుడు అవునైనా. అని దాన్ని టోటల్గా తెగిచ్చేస్తాడు, మొత్తం తోసేస్తాడు పక్క ఆ అహం. ఇప్పుడు అక్కడ అహం అనేది లేకపోతే తొలిలేడు మళ్ళీ. అవునైనా. అందుకు ఇప్పుడు అసత్యాన్ని మొత్తం పక్కకు, అశాశ్వతాన్ని పక్కకు నెట్టేస్తున్నాడు, అబద్ధాన్ని నెట్టేసినాడు. అవునైనా. ఇప్పుడు ఆ విధంగా తాను ఈ దశలు మారుకుంటా వెళ్ళి అవునైనా. అమనస్కుడుగా అంతవరకు ఈ అహం అన్నది తాను ఉపయోగించుకొని ఇప్పుడు అక్కడ అవునైనా. తాను ఎప్పుడైతే అమనస్కుడిగా మారి పరిపూర్ణం లేకొస్తానే అహం బ్రహ్మాస్మిగా మారిపోయింది. అవునైనా. అదే పరబ్రహ్మ స్వరూపం. అవునైనా. అహం బ్రహ్మాస్మి, నేనే, అంతా నేనే, నేనే సర్వాంతరాన్ని, అంతా నాలోనే ఉంది, నేనే అంతటా ఉన్నాను అని, అది అసలైన అహం బ్రహ్మాస్మి. అవునైనా. అది ఆడ మనకు ఆ స్వరూపాన్ని చూపించేవాడు ఎవరు అంటే మనకు ఆ గురుదేవులనే మనకు ఆ శ్లోకాన్ని పెట్టుండే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ధరించేసినాడు. అవునైనా. ఇక్కడ జీవ భావానికి ఉండేటువంటి నేను అనే అహంకారం వేరు, అవునైనా. ఆత్మభావానికి ఉండే అహం వేరు. నేను బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అవునైనా. రెండిటికి తోడైంది అహమే. అవునైనా. అవును. అక్కడ అహం తోడైతే దాన్ని అహంకారంగా మార్చుకునేసినాడు. అంటే ప్రతిదానికి తాను ఒక కారణభూతుడుగా పూర్తిగా తానే నాది అన్నట్టుగా మారిపోయినాడు. ఇక్కడ అదే స్థితి, అదే అహం తోడైతే పూర్తిగా బ్రహ్మాస్మి, సర్వం బ్రహ్మ కలిమితం అన్నట్టుగా అయిపోయింది. ఈ రెండిటికి ఉండేటువంటి వ్యత్యాసాలు ఇప్పుడు ఇవి. అంటే మనము ఇంకా సంపూర్ణంగా ఉన్నాయి మాట్లాడుకోవాలనుకుంటే ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఆ విధంగా మనము ఇందులోకి ప్రవేశించిన తర్వాత అది పట్టుకోకపోతే, ఆ పట్టు రాకపోతే, జతపరచకపోతే, మనం యుద్ధం చేయకపోతే మనము ఇప్పుడు ఇవన్నీ కూడా శుద్ధి చేసుకోలేము, అంతఃకరణ శుద్ధి జరగదు, పూర్తిగా మనలో ఇవన్నీ రహితం కాలేవు, అమనస్కుడిగా మారలేము. ఇవి మనలో ఉండే దశలు ఇవన్నీ. మనము రోజు రోజుకి పరిణామం చెందుతా పోతే మనలో ఉండే దశలు ఈ విధంగా మారుతా పోతాయి. అదే మనకు ఈ ఎంతసేపు మనం అహంకారం అంటే అదేదో చెడ్డది, ఆ అహం అంటే దాన్ని అది కూడా అహంకారం లెక్కలోనే ఇందాక అర్థం చేసుకుంటాను నేను.
ఇప్పుడు ఈ ఇది ఇప్పుడు ఇందాక తెలియబడిందండి. ఇప్పుడు అహంకారం అంటే ఏంటి, అహం అంటే ఏంటి, అంటే ఇప్పుడు అక్కడ అహంకారము ఉండేదానివల్లే మనం ఇందులోకి రాలేకపోతామండి. అవునండి, అవును. అహంకారమే ఇప్పుడు మనం దెబ్బతీస్తా ఉండేది. ఆ జీవభావంలో నుంచి ఆత్మభావంలోకి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే అహమే. ఇది నేనుంటేనే ఇదంతా జరుగుతా ఉంది. నేనుంటేనే అమ్మా నాయన చూసుకోగలుగుతాను, నేనుంటేనే నా భార్య బిడ్డలు, నేనుంటేనే ఈ సంపాదనలు, ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఈ వస్తువులు నేనుంటేనే జరుగుతుంది ఇదంతా. నేను లేకపోతే ఎట్లా జరుగుతుంది? నేను దైవం అనేవాడికి కూడా నేను పోతేనే, నేను వస్తేనే, నేను ఇస్తేనే, నేను చేస్తేనే, నేను అక్కడ పూజ చేయాలని నేనే కదా పూజ చేస్తాను. నేను చేయకపోతే ఆయనకు కూడా ఏమే పూజలు జరుగుతాయి? నేనే చేస్తా ఉన్నాను. నేను చేయకపోతే ఆయనకి ఎవరు తిండి పెట్టేవాడు? నేను లేకపోతే ఈ పూజలు ఇవన్నీ ఉత్సవాలన్నీ ఎలా జరుగుతాయి? కాబట్టి ప్రతి ఒక్కటి నేను బలపడిపోయినాడు. నేనెందుకు ఇంకొక దీనిలోకి పోవాలా? నాకెవరు? నాలాంటి వాడే కదా అక్కడ ఉండేది. సాటికి మనిషికి పోయి నేనెందు పాదం పట్టమంటారు, నేనెందుకు ఆ మనిషి పాదాలు పట్టుకోవాలి? నాకేం అవసరం? నేనెవరు? నేను ఇంతటి వాడిని. నా దగ్గర నా జనాభా ఎంత ఉంది, నా ధనం ఎంత ఉంది, నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని. ఎవరో పోయి ఒక పెద్ద ఆయన పాదాలు పట్టుకోమంటారు? నాకేం అవసరం? ఆడేముండదు. నేను పోతే నేనే పోషించాలా, నేనే చెయ్యాలా, నేను ఇస్తేనే తినేది, నేను ఇస్తేనే అన్ని. నేను పెట్టిన 10 రూపాయలు, నేను ఇచ్చిన రూపాయి, నేను పెట్టినాడు వస్తువులన్నీ. నేను ఇస్తే ఆయన కూడా బతకాల్సిందే. కాబట్టి అంటే ఇప్పుడు ఏమో మొత్తం తోసేస్తాం. అది నేనుంటేనే, నేను పోతేనే కదా అది ఏముండదు. ఇందులోకి రానికుండా చేసేస్తా ఉంది ఇప్పుడు ఆ నేను అనే అహంకారం, జీవభావం. ఆ జీవస్వరూపుడుకున్న జీవభావమే మనల్ని ఈనాడు పరమాత్ముడికి దూరం చేస్తా ఉండేది. ఏదంటే మనలో ఉండేటువంటి ఈ ఒక్క అహంకారం. చెప్పండి నాయనా, మీరు కూడా ఏదో చెప్పాలండి. అదే ఇందాక మనకు మనము ఈ అహంకారమే అని చెప్పి అనుకుంటాను. ఈ అహం అనేది ఇదే మా ఆత్మ అనేది మనకు తెలియబడకుండానే మాట్లాడుతూనే ఉంటాము మనము. నీకు అది వ్యవహారిక పదంగా వచ్చేసింది. ఇంత పవిత్రమైంది, ఇంత సత్యం అనేది ఇందులో దాగి ఉన్నా కానీ అది వ్యవహారంగా అందరిలో కూడా ఆహాన్ని అంత దూరం పెట్టేసి అది వేరే విధంగా అర్థం చేసుకునేసి దాన్ని మాట్లాడటము మనకు తెలిసినా కూడా దాన్ని ఇది తప్పు అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకునే పరిస్థితులు లేరు నాయన. మన మీద గొడవ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంతే కదా. ఇప్పుడు మనము ఇందులో బాల్య అవస్థలో ఉన్నట్టు మనం ఉండేది. అవును. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు పెద్దల పొజిషన్ లో వాళ్ళు ఉంటారు. అంటే ఉదాహరణ, వాళ్ళు ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. అంటే జీవభావంలో. మనము ఆత్మభావంలో బాల్యంలో ఉన్నాము. ఆత్మభావంలో బాల్యంలో ఉండేటప్పుడు వాళ్ళు దండించినా, అహంకరించినా, కలహించుకున్నా, కొట్టినా, తిట్టినా సైలెంట్ అయిపోతాం. పిల్లలు ఏం చేస్తారు? అన్నది అయిపోతాం. అంతే, గమ్మునుడిపోవాలంతే. ఇందులో కూడా
మనం కూడా వారి వారి స్థితికి మనం బాల్యము యవనము కౌమారం వచ్చినామంటే అవునండి. మనలో కూడా ఈ స్థితిగతులు మారినాయంటే అవును. ఈ అహం బ్రహ్మస్మి అక్కడ వారికి అహంకారం పెరిగినట్టుగా మనకి అహం బ్రహ్మస్మ వైపు మనం ప్రయాణం చేస్తాం. మనం దీంట్లో బలపడినామంటే అప్పుడు అవును. ఢీకొంటాం. అవునండి. అర్జునుడు ఎలా ఢీకొన్నాడో ఇంతమందిని అప్పుడు ఢీకొంటాం. అవునవును. ఇప్పుడు అర్జునుడు మాదిరి మనం బాణం కింద వేసేసిన వాళ్ళు వాళ్ళ మాదిరి ఇప్పుడు మనం ఏం మాట్లాడలేము. అవునవును. దానికి ప్రధానమైనది సాధన. దానికి ఇప్పుడు ఆ పరమాత్ముడు తోడు కావాలా. మనము ఈ జీవభావం అంతా ఎలా తొలగింప చేసుకోవాలని నిత్యము దాని యొక్క సాధన చేసుకొని మనలో ఏ జీవభావం ఉందో అది తొలగింప చేసుకోగలిగితేనే అప్పుడు అంతఃప్రాయమైనటువంటి సూక్ష్మ ప్రాయమైనటువంటి యుద్ధంలోకి అప్పుడు దిగ్గలవుతాం. ఇది అందుకు ఇప్పుడు ఈ సత్సంగం అంతా ఏం జరుగుతా ఉందంటే ఈ జీవభావాన్ని తొలగింప చేసుకోవడానికే. ఈ జీవభావం తొలగింప చేసుకుంటే ఈ పైన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనకు ఒక భగవద్గీత మాదిరి మనకు అన్ని బోధించి 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 ఈ జీవుడిని తయారు చేస్తున్నాడు. జీవభావం నుంచి తొలగింప చేసి ఆత్మభావంలోకి పంపించాలని చెప్పేసి మనకు ఈ రూపకంగా ఇప్పుడు బయట స్థూలంగా ఇవన్నీ సిద్ధపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ శుద్ధపడిన తర్వాత తెలుసుకోబడిన తర్వాత జీవుడు అప్పుడు ఆ భావాన్ని వదిలేసి ఈ భావాన్ని పట్టుకో అంటే ఇప్పుడు అర్జునుడు ఎలా అయితే అన్నిటికీ తనకు బోధపడిందో అప్పుడు ఎలా అయితే ధనస్సును స్వీకరించి అన్నాడు. ధనస్సు అంటే ఏంది ఇక్కడ మనకు ఎప్పుడైతే ఇక ఉండాడు మనలోనే ఉండాడు రథసారథి మనలోనే ఉంది తారకము. ఇప్పుడు నా మనస్సును పూర్తిగా ఆయన ఆధీనం చేసి ఆయన మీద దృష్టి పెట్టి ఇప్పుడు నేను ఆయన జత పరడమే నేను ధనస్సును నేను ఆయనతో జతపరడం. ఎప్పుడైతే జత పడినామా ఇంకా ప్రయాణం జరగడం. ఆ ప్రయాణం అంటే ఇంకా జరగాల్సిన యుద్ధ క్రమం అంతా ఆయన జరుపుతాడు. మనం ఆయన పట్టుకొని పోవడం ఉండేది. అది ఆ జత పరిచేదానికే ఇప్పుడు ఇదంతా జరుగుతుండేది సత్సంగం అంతా. అది అంటే గట్టిగా పట్టుకోవడానికి ఇప్పుడు పట్టు విడిపిస్తూ ఉన్నాం. జీవభావంతో ఉన్నాం కాబట్టి జీవస్వరూపులుగా ఉన్నాము. దేనికైనా లోనైపోతున్నాము, దేనికైనా వెనకబడిపోతున్నాము, జారిపోతా ఉన్నాము. అన్ని రకాలుగాను మనము ఇందులో బంధం పడిపోయినాం కాబట్టి ఇప్పుడు అర్జునుడు మాదిరి మనం కింద వేసేసినాం. ఆయన తోడుండి కూడా తారకం తోడుంది అంటే పరమాత్మ తోడుండాడు. యుద్ధం చేయడానికి అన్ని విధులు సకల ఇది అన్ని ఉన్నాయి, చేయగలుగుతాడు. అక్కడ ఎట్లా జరిగిందో మనలో కూడా తారకం ఉంది, మానవ జన్మ ఉంది, చేయగలిగే శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నాయి. మనము ఇప్పుడు అక్కడ అర్జునుడు పడిపోయినట్టుగా ఇక్కడ మనము పడిపోయినాము. ఆ ఎదురుగా ఉన్న వాళ్ళందరిని చూసి యుద్ధం చేయలేక ఇప్పుడు మనం కూడా మాదిరి ఏ మాత్రం ఈ దీనికి సంబంధించిన ప్రయాణం చేయలేము, సాధన ధ్యానం చేయలేము, దాని గురించి విచారించలేము, వినే పరిస్థితి కూడా లేదు. తాను జీవభావం నుంచి కనీసం ఆత్మభావంలోకి మారడానికి ఏదైతే అవసరం ఉందో, ఏ సత్సంగం ఉందో అది కూడా వినలేక ఇబ్బంది పడతా ఉన్నాడు. ఎందుకంటే తను చేసుకున్న కర్మ ఫలితాల వల్ల అవి బంధింప చేసేస్తా ఉన్నాయి, లాగేస్తాండి పక్కకు.
అది మనం ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళు లాగేస్తున్నారు, వీళ్ళు లాగేస్తున్నాం. మనమే సృష్టించుకునేసినాం. ఇంతకాలం ఆ అహంకారంతో నాది నాది అని చెప్పి చెప్పి కదా బలపరిచేసినాం వాళ్ళని కూడా. అవునవును. ఇప్పుడు నేను అది వదులుకొని ఇటు పోతానంటే అది వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? మనము బలపడినాము, వాళ్ళని బలపరిచినాము. మనలో ఉండే అహంమే వాళ్ళలో అహంకారం ఉండాలి. అవును. ఆ అహంకారాన్ని పెంచి పోషించింది మనమే కదా. అవును. ఇప్పుడు మనలో ఉండే అహంకారంతో వాళ్ళ అహంకారాన్ని పెంచి పోషించేసినాక వాళ్ళు బలపడిపోయినారు. వాళ్ళు బలపడిపోయినాక ఇంకా తప్పదు, వాళ్ళ మాట వినాలా. అవును. అహమే కదాడా. అవునవును. ఎక్కడికి పోతావు? ఉండో అంటే ఉండాల్సిందే. అవును. ఏంది నువ్వు చేసేది, ఏంది నువ్వు వినేది అంటే ఆ మాట వచ్చేది ఎక్కడి నుంచి? ఆ అహంకారంలో నుంచే. అవును. సరే నాయనా, విన్ నాయనా, నీకు అవసరమైంది, నువ్వన్నా ముందుకు వెళ్ళినాయనా. ఎవరో ఒకరు ఆ దైవాన్ని పట్టుకోకపోతే మనము ఈ కర్మంలో నుంచి బయటపడలేనైనా. నువ్వన్నా ప్రశాంతంగా నీ మనసుకు ఆనందం కలిగించేటువంటి విషయం కాబట్టి విను నాయనా. నువ్వు విని నువ్వు ప్రశాంతంగా నువ్వు బాగుంటే మనందరం బాగుంటాం నాయనా. అడేమి నువ్వు తప్పులు పని చేయలేదు నాయనా, ఏదన్నా అలవాట్లు కాదు నాయనా, లేదు ఇంకేమైనా దారబోసేదానికి పోలేదు నాయనా. కాసేపు బాగా సత్యపరమైన మాటలు నువ్వు వింటా ఉన్నావంటే అదే చాలు నాయనా. నీలో మార్పు వచ్చిందంటే మాలో కూడా మార్పు వస్తుంది. ఒకరిలో వచ్చిందంటే కుటుంబంలో అందరికీ వస్తుంది. మేము ఎట్లా ఇప్పుడు వీటిల్లో తగలకపోయినా నువ్వన్నా బాగు ముందుకు రా నాయన అని చెప్పేసి. ఇప్పుడు ఆ మాట్లాడుతుండయి సత్వగుణంతో. ఇప్పుడు అహంకారంతో వచ్చేది వేరే. నీకు అవసరమా? ఇంత టైం అవుతా అంటే నీకు అవసరమా? నువ్వు ఆ పనికి పోవు, ఈ పని చేయకుండా నువ్వు ఎందుకు ఇది చేస్తాండవు? అక్కడేమే బాధ్యతలు ఎత్తి చూపించినట్టుండదు. బాధ్యతలు ఎత్తి చూపిస్తా ఆడ అహం అనేది వస్తా ఉంది. మొత్తం మారిపోయాయి అంతా. మన మాటలోనే తేడా ఉంది. అక్కడ మనం మాట్లాడే విధానంలోనే తేడా వచ్చేస్తుంది. అహంకారం తోడైతే ఎలా వస్తుండవు ఈ మాటలు. అహంకారం తోడు కాకపోతే ఓన్లీ సత్వగుణంతో ఉండేటప్పుడు ఎలా వస్తాయి? అందుకే కదా ఇప్పుడు 5 మందిని 5 రకాలుగా ఎందుకు చూపించినాడు? ధర్మరాజుని గాని, అర్జునుడిని గాని, భీముడిని గాని, నకుల సహదేవుల్ని గాని, ఎందుకు వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఎందుకు చూపించున్నాడు? ఒక తండ్రి బిడ్డల్నే ఎందుకు 5 మందిని 5 రకాలుగా చూపించినాడు? ఇప్పుడు ప్రధానమైన అందరికి పెద్దగా ఉండేవాడు ధర్మరాజు ఎందుకు యుద్ధం చేయలేదు? ధర్మరాజు ఎందుకు మొత్తాన్ని సంహరించలేదు? ధర్మరాజు ఎందుకు భగవద్గీత ఆయన ఎందుకు తోడు చేయలేదు? రెండోవాడైనటువంటి అర్జునుడు సంహరించడము, భగవద్గీత వినడము, యుద్ధం చేయడము, ప్రతి దాంట్లోనూ ముందు ఉండడం, ఇది ఏమి? ఇప్పుడు భీముడికి ఎందుకు ఆ జ్ఞానం ఇది ఆ బుద్ధి అనేది ఎలా పెట్టి ఎందుకు బలపడినాడు? ఆ బలముతో తాను ఏమేమి చేయగలుగుతున్నాడు? ఇప్పుడు వీరి యొక్క సహకారంతో ఆడ ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈడ మొత్తము ఒకరి సహాయ సహకారాలు ఒకరికి నలుగురు వచ్చి ఒకరికి అందిస్తా ఉండదు. ఎవరు విడిపోలా.
ఇప్పుడు ధర్మరాజు అనేవాడు మొత్తం ధర్మరాజుకి మిగతా నలుగురు సహకరిస్తా ఉంటారు. అవునండి. ధర్మరాజు చెప్తే వీళ్ళు నలుగురు వింటా ఉంటారు. అవునండి. అంటే ఆయన ఏమి అంటే ఆయన డ్యూటీ ఏమో ఆయన చెప్పింది అందరూ కూడా సమత్వంగా తీసుకుంటాం. అవునండి. ఇప్పుడు అర్జునుడు చేసే పని అర్జునుడు చేస్తామంటే అందరూ సహకరించినారు మిగతా నలుగురు. అవునండి. ఇక్కడ భీముడికి కూడా మిగతా నలుగురు సహకరించినారు. అవునండి. ఇప్పుడు లోపాలు పెట్టినాడు అంటే ఒకరిలో ఒకటి ఉన్నది ఒకటి లేదు. అవునండి. లేని ఇప్పుడు ఎవరిలో ఉండాలి ఎవరు లేదని చెప్పేది ఎందుకంటే మిగతా నలుగురు కూడా సహకారంగా ఉండాలి కదా అక్కడ. అవును. ఇక్కడ ప్రతి ఒక్కరికి నలుగురు సహాయ సహకారాలతో ఉండాలి. అవునండి. కాబట్టి ఇది లోపము అని చెప్పేదానికి లేకుండా ఉండాలి. అవునండి. ప్రధానంగా పైకి కనపడతాయి కానీ వాళ్ళు ఆల్రెడీ సహాయ సహకారాలు వాళ్ళకి అందుతాయి. అవునండి. ఇట్లా ప్రతి ఒక్కటి మనము అంటే ఇది ఎప్పుడు బోధపడుతుందంటే సంపూర్ణంగా భక్తి మార్గంలో నుండి జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే ఈ జ్ఞానం అంతా కూడా సూక్ష్మంగా మనకు బోధపడుతుంది. ఇప్పుడు జ్ఞాన మార్గం మనకు తెలియబడాల బలపడాలన్నప్పుడు భక్తిని అనుసరించాలి. ఎందుకంటే భక్తి మార్గంలో నుంచి వచ్చినాం కాబట్టి ఇక్కడ భక్తిని అనుసరిస్తేనే జ్ఞాన మార్గం పట్టుబడుతుంది. ఇక్కడ భక్తిని అనుసరించకుండా డైరెక్ట్ జ్ఞానం కూడా ఆపదు. అందుకు మనకు ఈ అన్ని మనకు ఆ అహం ఏం చేస్తుందంటే అన్ని తెలుసుకునేయాలనిపిస్తుంది. అది ప్రేరేపిస్తుంది. ఎందుకంటే జీవభావంతో కూడినటువంటి అహం కాబట్టి అది అహంకార స్థితిలో ఉంది కాబట్టి ఇది ఎంత నేను తెలుసుకోలేనా అన్నట్టు అది ప్రేరేపిస్తుంది. ఎంత ప్రేరేపించి ఎంత ఇదన్నా కూడా మొత్తం ఉండేది ఇప్పుడు ఆయన చేతుల్లో.